జూబ్లీహిల్స్ కు సంబంధించి ఎన్నికల సర్వే ఫలితాలతో జోష్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రభావం పడబోతుందా అంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అన్ని సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పేసి అన్ని సర్వే ఫలితాలలో పేర్కొంటుంది. మెజారిటీ సర్వే ఫలితాలలో ఒకటో రెండో సర్వే ఫలితాలలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిర్రు. మొత్తం మీద ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి సంకేతాలు కాంగ్రెస్ పార్టీకి అందినాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందించినాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటిది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న 11 తారీఖు జరిగినాయి ఎన్నికలు పోలింగ్. మరి 14 తారీఖు ఈ నెల 14 తారీఖు రోజున కౌంటింగ్ ప్రారంభమై రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి 14న కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే అదే జోష్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే స్పీడ్తో అదే జోష్తో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేటువంటి వ్యూహరచన చేస్తుంది. దాంట్లో భాగంగానే 14వ తేదీన ఎన్నికల రిజల్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 15వ తారీఖు 14 తారీఖు రిజల్ట్ మరునాడే 15వ తారీఖున ఖచ్చితంగా క్యాబినెట్ సమావేశం పెట్టాలి. ఆ క్యాబినెట్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లాగే సర్పంచ్ ఎన్నికల విధి విధానాలు రూపొందించాలి. నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఎన్నికలకు పోతే బాగుంటుంది అనేటువంటిది కేబినెట్లో సమావేశం దాంట్లో అందరు కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ 14వ తారీఖు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 15వ తారీఖు క్యాబినెట్ మినిస్టర్ సమావేశం ఉంటుంది. 14వ తారీఖు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే క్యాబినెట్ సమావేశం ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికల చర్చ అసలే ఉండదు. ఒక 3 నెలల తర్వాతనే ఏమన్నా అట్లాంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 15న కేబినెట్ సమావేశం పెట్టి ఈ స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 20 నుండి 25 తారీఖు మధ్యలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే మరి పోలింగ్ ఎప్పుడు జరుగుతుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే అవి నెక్స్ట్ మంత్ డిసెంబర్లో రిజల్ట్ కావచ్చు, పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎట్లా అంటే 15-20 రోజులు సమయం ఉంటుంది నోటిఫికేషన్కి, ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా పోలింగ్ నాటికి. కాబట్టి డిసెంబర్లో పోలింగ్ రిజల్ట్ రావాలంటే ఈ నవంబర్లోనే 20-25 తారీఖు మధ్యలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కాస్త ప్రొలాంగ్ అవుతే ఈ రిజల్ట్ ఎఫెక్ట్ రాష్ట్రం మీద ఉండదు, ఈ జోష్ అంతా తగ్గిపోతుంది, కాంగ్రెస్ కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ నష్టపోతుంది ఇదే జోష్లో పోతే. కొంత గ్యాప్ ఇస్తే మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది అనేటువంటిది ధోరణి ఉంది. ఏదేమైనా కేబినెట్ మినిస్టర్ సమావేశం 15వ తారీఖు ఉంది అంటే 14వ తారీఖు గెలిస్తేనే 15వ తారీఖు కేబినెట్ సమావేశం ఉంటుంది, లేకపోతే సమావేశం ఉండదు. ఆ తర్వాత అంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు దాంట్లోనే కలిసి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా కమెంట్గానే జరిగే ఒక 5 రోజులు 10 రోజులు అటు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు, అట్లాగే ఈ సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్తో సహా ఎవరు పోటీ చేయాలనేటువంటిది. గతంలో నోటిఫికేషన్ వస్తూ కొంతమంది నామినేషన్ కూడా వేసినటువంటి పరిస్థితి చూసినాం. ఏది ఏమైనా ఒక రూపుకు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటికీ ఎన్నికలు జరగాలి కానీ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్ని రేవంత్ రెడ్డి వాయిదా వేపించిండు. ఎందుకు వాయిదా వేపించిండు అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది. మంత్రులు ఎమ్మెల్యేలు విప్పులు తమ తమ నియోజకవర్గాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం వాళ్ళు అక్కడనే ఉంటారు. జూబ్లీహిల్స్ను పట్టించుకునేటువంటి ఎవ్వరు ఉండరు ఎమ్మెల్యేలు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. ఇప్పటికీ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఆ ఉప ఎన్నిక అంతా కూడా నిన్న పోలింగ్ కూడా అయిపోయింది. 14వ తారీఖు రిజల్ట్ వస్తే మరి ఎన్నికలు జరిగే అవకాశాలు డిసెంబర్ మొదటి వారంలో ఉంటాయి. ఏదేమైనా ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థలు 1 సంవత్సరం నుండి వాయిదా పడుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికైనా జరుగుతాయా, జరిగితే ఒకవేళ రిజర్వేషన్ ఏముంటుంది అనేటువంటిది కూడా చాలా చర్చ నడుస్తూ ఉంది కీలకంగా. మరి ఏ రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి అంటే హైకోర్టు చాలా సీరియస్గా కులంకషంగా సవివరంగా చెప్పింది. ఏమని, మేము ఎలక్షన్ జరుపుకోవడానికి వ్యతిరేకం కాదు, కాకపోతే ఈ క్యాప్ ఏదైతే ఉందో 50% రిజర్వేషన్